నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ఇవాళ ఒక ప్రత్యేక చర్చ అయితే మన స్టూడియోలో కొనసాగబోతుందండి. ఎందుకంటే ఆయన చేసిన వర్క్ కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఒక పెద్ద స్థాయిలో ఉంటూ కార్పొరేట్ అంటే ఏమంటారు, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి ఎలా జరగాలి, అలాగే చిన్నపిల్లల హెల్త్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఎలాంటి సర్వీస్ అందించారన్నది మాత్రం మనకి ఆయన కథ వింటే చాలా బాగా అర్థమవుతుంది. హీఈస్ సిఎస్ఆర్ డెవలపర్ మదన్ కుమార్ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, అంటే మీ స్టోరీ విన్నాక లైక్ చిన్నపిల్లల నుంచి అంటే మదర్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సర్వీస్ అందించాలి, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఫుడ్ లెవెల్లో కావచ్చు, మీరు చేస్తున్న సర్వీసెస్ గురించి ఒక్కసారి మా ఛానల్కి చెప్తారా, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి? ఎక్స్పీరియన్స్ అంటే ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ వాలంటీర్ ఆర్ ట్రైనర్ అండి ఫర్ ఉమెన్ గ్రూప్స్తో పనిచేసేదానికి. బట్ వెరీ బిగినింగ్లో పిఎంఆర్వై అని, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని, ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్స్ దీని గురించి పనిచేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఇన్ ద ఇయర్ 96-97లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఫర్ ఈ డెవలప్మెంట్ సెక్టర్ అనేది. ఆ క్రమంలో ఆ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆ ఇంటెంట్ ఉండేవాళ్ళని కానీ, ఆ ట్రైడ్స్ ఉండేవాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ స్కీమ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలంటే 7 days ఆఫ్ కోర్స్ అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ. బ్యాంక్ లోన్ ఇవ్వడానికి కానీ, వాళ్ళు ఏదన్నా అంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ వాటిలన్నిటికీ ఇవ్వాలంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ. వెరీ బిగినింగ్లో ఐ వాజ్ ద ట్రైనర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. అక్కడ కెరీర్ స్టార్ట్ అయింది. బట్ వెరీ బిగినింగ్ అంటే కాలేజ్లో కానీ ఎప్పుడన్నా చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా అంటే కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఫాదర్ వాజ్ ఏ టీచర్. అదంతా అయిన తర్వాత నా గ్రాడ్యుయేషను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను అంతా అయిన తర్వాత కూడా చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మరి అప్పుడు కొంత ఐడెంటిఫై చేయలేకపోయాను కానీ, బట్ రూరల్ పరిస్థితులు, రూరల్ సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా ఎందుకో ప్రభావితం చేసేస్తూ ఆ రూరల్ డెవలప్మెంట్కే పనిచేయాలి, లేకపోతే ఎంతో కొంత రూరల్ కాంట్రిబ్యూట్ చేయాలి అనే దాని మీద ఆలోచనలు ఉంటాయి బేసిక్గా. ఆ దాంట్లోనే అవకాశాలు ఎత్తుక్కుంటున్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. అంటే ది ఆపర్చునిటీ హ్యాస్ కమ్ అప్. లైక్ వచ్చినప్పుడు సరే పనిచేస్తుంది కూడా రూరల్ దీని గురించే కాబట్టి వై డోంట్ వి స్టార్ట్ అనే దానికి కొంచెం ఇంట్రెస్ట్గానే స్టార్ట్ చేశాను. దెన్ సేమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. అని తర్వాత అసైన్మెంట్స్ కొంత రీసెర్చ్లో అవ్వచ్చు, కొంత అంటే సర్వేస్ అవన్నీ చేసి మనం ఇంపాక్ట్ ఎలాగుందని తెలుసుకోవడానికి అవ్వచ్చు, రిలేటెడ్ టు అగైన్ రూరల్ లైవ్లీహుడ్స్, రూరల్ అగ్రికల్చరు, ఇవంతా కూడా రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటూ ఆ పర్టికులర్ సెక్టర్స్లో పనిచేస్తున్న క్రమంలో మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి రూరల్ పావర్టీ రిడక్షన్కి యునైటెడ్ ఏపీకి ఫండింగ్ రావడం జరిగింది. ఇన్ ద ఇయర్ 2000-2001 ఏమో పైలట్ కింద చేశారు. ఫ్రమ్ 2002 నుంచి ప్రాజెక్ట్ అది కంటిన్యూస్. ఇప్పుడు సెర్ప్ అని మనం ఏదైతే చెప్తామో, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని, దట్ వాజ్ స్టార్టెడ్. అప్పుడు దాంట్లో ఆ అసైన్మెంట్ తర్వాత దాంట్లోకి మూవ్ అయ్యాను. ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత ప్రాసెస్లో మై ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. దాంట్లో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అని, కెపాసిటీ బిల్డింగ్, మైక్రో ఫైనాన్స్ అని నేను ఈ 3 కాంపోనెంట్స్ చూసేవాడిని. గ్రూప్స్, ఉమెన్ గ్రూప్స్, దాని తర్వాత విలేజ్ ఆర్గనైజేషన్, గ్రూప్స్ అన్నీ కలిపి విలేజ్ ఆర్గనైజేషన్లా చేసేవాళ్ళం. ఆ తర్వాత మండల్ సమాఖ్య అని, గ్రూప్ ఆఫ్ విలేజ్ ఆర్గనైజేషన్స్ అన్ని మండల్ లెవెల్లో ఇట్లా స్ట్రక్చర్ అప్ టు డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్లో స్టేట్కి వెళ్ళిపోయింది. స్టేట్ సమాఖ్యగా దాకా వచ్చింది. దాంట్లో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని ఎట్లా బిల్డ్ చేయొచ్చు, రైట్ ఫ్రమ్ విఓ దగ్గర నుంచి, ఐ మీన్ ఎస్హెచ్జి దగ్గర నుంచి స్టేట్ లెవెల్ వరకు. దీంట్లో అది ఆ ప్రాజెక్ట్కే కీలకం ఆ కాంపోనెంట్. ప్లస్ వాళ్ళ కెపాసిటీస్ మనం ఎట్లా బిల్డ్ చేయొచ్చు, ఒక ఎస్హెచ్జి ఉమెన్ అవ్వచ్చు, తర్వాత గ్రూప్ ఆఫ్ ఉమెన్స్ని ఎస్హెచ్జిని ఎట్లా బలోపేతం చేయాలి, దాని నుంచి గ్రామ సమాఖ్యను ఎలాగ బలోపేతం చేయాలి అని బలోపేతం చేసే కార్యక్రమాన్ని కూడా నేనే చూసుకోవడం జరిగింది. ఈ 2 కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ ఆ కంప్లీట్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్.
దెన్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళకు కొంత ఆర్థికంగా కొంత సపోర్ట్ చేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో అది వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అంటే కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది క్వాలిటీ లైఫ్కి, లాంటి వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపించుకోవడానికి కానీ వాళ్ళ హెల్త్ గురించి ఆ ఇన్కమ్ ఎంతవరకు పనిచేస్తుంది అనే అంశాలు పెట్టుకొని కొంత మైక్రో ఫైనాన్స్ రూపంలో బ్యాంకుల నుంచి అవ్వచ్చు, కొంత వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా కొంత కాంపోనెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా చేయడానికి ఈ 3 కాంపోనెంట్స్ నేను చూసుకునేవాడిని. కంప్లీట్ డిస్ట్రిక్ట్ 56 మండల్స్ ఉండే అప్పుడు, ఆ 50 మండల్స్ కోఆర్డినేట్ చేసేవాడిని. సేమ్ ప్రాజెక్టు తమిళనాడు గవర్నమెంట్కి రావడం జరిగింది, అగైన్ ఫర్ రూరల్ పావర్టీ. అప్పుడు ఆ గవర్నమెంటు వీళ్ళని అడగడము, కొంత బాగా పనిచేసేవాళ్ళు వాళ్ళందరినీ, దెన్ ఆ ప్రాజెక్టులో చేరడం జరిగింది తమిళనాడు పావర్టీ రిడక్షన్కి. దట్ వాజ్ ద కెరీర్. దెన్ అప్పుడే కొంత సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఇవాల్వ్ అవుతూ ఉంది. యాక్ట్ వచ్చింది 2014 అయినా కూడా బిఫోర్ ఆ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే ఐ మూవ్ టు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్. అంటే 11లో మూవ్ అయ్యాను, 14తో యాక్ట్ వచ్చింది. ఓకే, అంతవరకు మీ సర్వీసెస్ చేస్తూనే ఉన్నారు. అంతమంది వరకు ఆ ప్రాజెక్ట్స్లో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు అండ్ సునామీ, తమిళనాడులో సునామీ ఎఫెక్ట్ వల్ల ఏడిబి ఫండింగ్ ఉంది తమిళనాడు గవర్నమెంట్, అగైన్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్లో. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ నన్ను కొంత అది కూడా చూసుకోమన్నాం, లైవ్లీహుడ్స్ ఎట్లా మనం రెస్టోర్ చేయొచ్చు మళ్ళీ ఫిషర్మెన్లో మొత్తం కోస్టల్లో అని చెప్పి దాంట్లో కూడా కొంత పనిచేయడం. ఇక్కడ ప్రకాశంలో ఉన్నప్పుడే దానికోసం పనిచేయడం జరిగింది, తమిళనాడుకు మూవ్ అయ్యే ముందు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన కొంత అటు కూడా నన్ను అడగడము, మళ్ళీ దానికి కొంత పనిచేయడం, ఇట్లా పనిచేస్తున్న క్రమంలోనే సిఎస్ఆర్ అనేది ఎవాల్వ్ అవుతా ఉంది, ఎమర్జ్ అవుతూ ఉంది. సరే, దెన్ ఎక్కడ చేసినా కూడా అదే అగైన్ సర్వింగ్ టు రూరల్ పీపుల్ కాబట్టి దెన్ మూవ్ టు సిఎస్ఆర్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫర్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్గా సిఎస్ఆర్లోనే పనిచేస్తున్నాము. మెజారిటీ ఆఫ్ ద యాక్టివిటీస్ 3 ఏరియాస్లో పనిచేస్తాను. అంటే లైవ్లీహుడ్స్ ఎలాగో రూరల్ లైవ్లీహుడ్స్లో కొంత చేస్తున్నాను, కాకుండా రూరల్ ఎడ్యుకేషను, హెల్త్ గురించి కూడా, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, ఆ కార్పొరేట్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు దానికి ఎలా అవైలబుల్ అవ్వాలి, ఎంతమందిని రీచ్ అవ్వగలుగుతాము, ఎంత స్పెండ్ చేయగలుగుతాము, అండ్ స్పెండ్ చేసింది ఎంత, అంటే బెనిఫిషరీ కూడా ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలుగుతారు, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ది సర్వీసెస్ అనేది. ఊరికే ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, వాటిని ఎంత బాధ్యతగా ఉపయోగించుకుంటున్నాము, ఎంత దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారు అనే కాంపోనెంట్స్ వచ్చినప్పుడు మేము ఇచ్చే ఫండింగ్ లేకపోతే మేము పనిచేస్తున్న యాక్టివిటీస్ కూడా బెనిఫిషరీస్ ఎంత బాధ్యతగా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని కూడా గమనించుకుంటూ ఇచ్చేసామా వచ్చేసామా అనే ఇవి కొన్ని. ఆ ఇచ్చిన దాన్ని వాళ్ళు ఎంత అంటే ఓన్ చేసుకున్నారు, ఆ ఓన్ చేసుకున్న దాన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు, దానివల్ల ఎంతమందికి బెనిఫిట్ అవుతా ఉంది అనేది కూడా క్రైటీరియాగా పెట్టుకొని వీల్ ట్రై టు ఎన్ష్యూర్. ఓకే, అంటే అది రూపాయి ఇచ్చామా, 1 కోటి ఇచ్చామా, 100 crores ఇచ్చామా అనేది ఇట్స్ ఓన్లీ నెంబర్స్ అనుకుంటే, ఆ ఇచ్చింది ఎంతవరకు ఉపయోగంలోకి వస్తూ ఉంది అనేది కూడా బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్టే వీల్ ట్రై టు ఎన్ష్యూర్. అంటే అనలైజ్, స్కూల్ తీసుకుందాము అనుకున్నప్పుడు ఆ స్కూల్కి ఏం నీడ్ ఉంది, అట్లా కాకుండా మేము వెళ్ళి వెతుక్కునే కంటే కూడా ఎక్కడ చేయాలి అని. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, మీరు ఎక్కువగా మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో పల్లెటూరులో ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఇస్తాము, దాని గురించి డెవలప్మెంట్ గురించి కూడా ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. సో మీరు అలా సర్వేకి వెళ్ళినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్లో ఏది ఎక్కువగా లోపం కనిపించింది అంటారు, లోటు, ఇది లోటుగా ఉంది అని ఏది అనిపించింది, ఎక్కువగా దేనివైపు మీ దృష్టి పెట్టారు? పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఎక్స్పీరియన్స్లోంచి చూస్తే అది ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చరు అనేది గవర్నమెంట్లో తక్కువ అని నేను అనుకోవట్లేదు. ప్లస్ మీరు కానీ పర్టికులర్గా స్కూల్స్ అని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, స్కూల్స్ యాజ్ ఏ ఎగ్జాంపుల్గా తీసుకుంటే గవర్నమెంట్ అండ్ అదర్ థింగ్స్,
కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రైవేట్ స్కూల్స్ అంటే నేను చెప్పేది అంటే మనం అనుకునే సోకాల్డ్ స్కూల్స్ పక్కన పెడితే అది ఉంటే 1% ఉంటాయి. మామూలు ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ని కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే నాకు తెలిసి కొంచెమే ఇది ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది అనుకోవచ్చు. ఆ ఉన్నదాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే నాలాంటి వాళ్ళు వెళ్ళేకి ముందు దాంట్లో ఎంతమంది పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు అనేది ఒక పారామీటర్ అనుకుంటే, ప్లస్ శాలరీస్ వైజ్ ప్రైవేట్లో గవర్నమెంట్ శాలరీస్ టీచర్స్కి ఎంత పే చేస్తుంది గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఎంత అంటే కంపారిజన్కి కూడా అంటే జెన్యూన్ ఫ్యాక్టర్స్ కానీ తీసుకుంటే ఇక్కడ కెరీర్ బిగినింగ్లోనే దే ఆర్ గెటింగ్ మోర్ దాన్ 50,000-60,000 గవర్నమెంట్ సిస్టమ్ నాకున్న అవగాహన బట్టి. ఇక్కడ అంత ఎప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఎంత సీనియర్ టీచర్స్కి కూడా ఇచ్చే పరిస్థితి చాలా తక్కువ. ఇవ్వరని కాదు కానీ ఆ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఉండిపోయింది, మనం కాదనలేము కొన్ని. ఆ దాంట్లో ఏమవుతుందంటే ఎంతమంది పేరెంట్స్ ఇప్పుడు చూస్తే టీచర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రా ఇచ్చారు, టీచర్స్ని ఇచ్చారు. వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఎంతవరకు గవర్నమెంట్ సిస్టంలోకి పంపించడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే నమ్మకంతో. ఏది అవకాశం లేదు కాబట్టి ప్రైవేట్ని అఫోర్డ్ చేయలేము కాబట్టి ప్రైవేట్లోకి వెళ్ళే అవకాశం మనకు లేదు కాబట్టి గవర్నమెంట్లో వేసేదానికి గవర్నమెంట్ సిస్టమ్ని నమ్మి అంటే గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లవాడికి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ జీవితంలో ఏదో కొంత మార్పు నాట్ ఓన్లీ కెరీర్ ఆ వాల్యూస్ కానీ లేదంటే మీద ఇంట్రెస్ట్ కానీ ఇవంతా కూడా ఎలాగ వస్తాయనే నమ్మతోటి పంపించడానికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని ఎందుకోసం దాన్ని యూటిలైజ్ చేయట్లేదు. అప్పు చేసైనా కూడా చిన్న కాన్వెంట్ లేదంటే చిన్న ప్రైవేట్ స్కూల్కైనా పంపించడానికి పేరెంట్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఇస్తే పాయింట్ ఫర్ ఇది మనం అర్థం చేసుకోవడం. ఆ దీంట్లో మేమేం చేస్తాం అంటే పర్టికులర్గా నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఆ డిమాండ్ అనాలిసిస్ చేసుకుంటాం. దాంట్లో నేను చూసిన లోపం ఏంటంటే లోపం అంటే కరెక్షన్ అంటే గ్యాప్ని ఎట్లా ఫిల్ చేసుకోవాలి అనే పాజిటివ్గా చూస్తే టీచింగ్స్కి టీమ్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటుందో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నేను చాలా స్కూల్స్ చూపిస్తాను చాలా బాగా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్. మన ఒపీనియనే గవర్నమెంట్ స్కూల్స్ బాగా చెప్పరు అనేది ఏదో అలాగొచ్చేసింది కానీ సొసైటీలో బికాజ్ ఆఫ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ని పెద్దగా చూసేసో పెద్దగా చూపించేసో ఏదో జరిగింది మొత్తం మీద ఈ సిస్టంలో చూసి గవర్నమెంట్ మీద నమ్మకం తగ్గిపోవడమో తగ్గించడమో జరిగింది తప్పితే చాలా స్కూల్స్ చాలా బాగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. అంటే బయట వినిపించేది వేరు అక్కడ జరుగుతున్నది అంటే దాంట్లో బాగా అంటే ఇప్పుడు ఏమవుతుంది 60-70-30 తీసుకుంటే మెజారిటీనే మనం నమ్మేస్తాం. ఏ సిస్టంలో అయినా మెజారిటీ ఈజ్ యాక్సెప్ట్ చేసేస్తారు. ఆ క్రమంలో మనం పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే అది ఎక్కువ అయిపోయింది, బాగా చెప్పేవి తక్కువైనాయి, కొంచెం ఈ ఒపీనియన్తో ఉండేవి ఎక్కువైనాయి. కాబట్టి అది కానీ స్టేట్మెంట్ని అయితే జనరలైజ్ చేయలేము. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఏం జరగదు అనేది అయితే కరెక్ట్గా. దెర్ ఆర్ సో మెనీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అది ఎప్పుడు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అని కానీ నా ఓన్ ఒపీనియన్లోకి వస్తే పర్సనల్ ఒపీనియన్కి ఆ టీమ్ లీడర్ హెడ్ మాస్టర్ కానీ అక్కడ ఉండే టీచర్సు ఎంత కమిటెడ్గా ఉన్నారు అనే దగ్గర ఫ్లరిష్ అవుతుంది. అంటే టీమ్ లీడు బాగుండాలి, టీమ్ లీడు ఆ ఓరియంటేషన్తో ఉండాలి, ఆ విజన్తో ఉండాలి, ఆ కమిట్మెంట్తో ఉండాలి అండ్ వాళ్ళ టీమ్ని సెట్ చేసుకోవాలి. అక్కడ జరిగిన దగ్గర మీకు ఏ ప్రైవేట్ స్కూల్ అంటే కంపారిజన్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఏ ప్రైవేట్ స్కూల్స్తో కూడా కంపేర్ చేయడానికి లేనంతగా జరుగుతుంది టీచింగ్ లెర్నింగ్ అనేది. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ ఆ పేరు వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని మానేయించి ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించిన
అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కూడా, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎలాగూ తీసుకెళ్తారు మంచి స్కూల్ అంటే, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఆ ప్రైవేట్ స్కూల్ మానేపించి ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన ఎగ్జాంపుల్స్. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని సేమ్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంచి తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు కేస్ స్టడీస్కి అంటే అలాంటి స్కూల్స్ తోటి పనిచేసే ఆపర్చునిటీ నాకు రావడం అనుకోవచ్చు. ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికో, ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ నేను మీతో షేర్ చేసుకునే దానికి కానీ అవకాశం ఎట్లా వచ్చిందంటే అవన్నీ కూడా చూడడం అయింది. ఫర్ ద లాస్ట్ 25 years ఐఎమ్ ఇన్ టు డెవలప్మెంట్ సెక్టర్. ఈ క్రమంలో ఏంటంటే మంచి హాస్పిటల్స్ చూశాను, మంచి డాక్టర్స్ని చూశాను గవర్నమెంట్ సిస్టంలో. కాకపోతే ఎక్కువ తక్కువ అనే దాని దగ్గర ఒపీనియన్స్ డిఫర్ అవుతుంది. ప్లస్ మంచి స్కూల్స్, బాగా చెప్పే స్కూల్స్, అదే సేమ్ స్కూల్స్లో 10th అయిపోయిన తర్వాత ఆ పిల్లలు IIITలో వాటిల్లో సీట్స్ వచ్చిన పిల్లలు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో కాంపీట్ అయిన తర్వాత కూడా అదంతా కూడా ఆ స్కూల్ సిస్టంలో వాళ్ళకి ఆ ఓరియంటేషన్ లేకుండా అవి సక్సెస్ అయినారా అంటే జరగదు. అది ఇక్కడ ఫౌండేషన్ లేకుండా వాళ్ళు నా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆఫ్టర్ 10th వస్తున్నాయంటే అది వాళ్ళు ఎంత కమిటెడ్గా చెప్పి ఉండాలి, వాళ్ళు ఎంత కమిటెడ్గా గ్రూమ్ చేసి ఉండాలి పిల్లల్ని, డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి వాళ్ళని ఎంత ఎక్స్పోజ్ చేసి ఉండాలి చుట్టూ జరిగే వాటి గురించి, వాళ్ళలో ఎంత అవగాహన నింపు ఉండాలి ఆ టీచర్స్ పనిచేసే టీం మొత్తం, బెల్ కొట్టే వాళ్ళ దగ్గర నుంచి హెడ్ మాస్టర్ వరకు. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ జీల్, చేయాలి ఆ బాధ్యతగా చేయాలి అనే పదం కానీ మనం వాడగలిగితే, ఆ బాధ్యతను ఎంతవరకు చేశారనే దాంట్లో మేబీ తక్కువ స్కూల్స్ ఉండొచ్చు, కానీ నేను చూసిన వాటిల్లో దానివల్ల మనకు ఆ నెగటివ్ ఒపీనియన్ అనేది గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ మీద ఉంది తప్పితే, బట్ కంప్లీట్ జనరలైజ్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ అంతా మంచివి కావాలంటే బాగా చెప్పట్లేదు, అంతంత జీతాలు తీసుకొని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటే అనేది మాత్రం తప్పు ఈజ్ వన్ థింగ్. అదొక ఆస్పెక్ట్ కింద అంటే నేను చూస్తున్న దీంట్లో నా వ్యూలో అలాంటి స్కూల్స్తో పనిచేసే ఆపర్చునిటీ రావడం అనేది, ప్లస్ వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ని కూడా మేము అంత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు అవసరాలేంటి అనే దాని దగ్గర నుంచి, సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారా లేదా, లేకపోతే వీళ్ళు నెగోషియేట్ విత్ డిఈఓ వాళ్ళని అడిగి అక్కడ కొంత డిమాండ్ ఉందండి, పిల్లలకి నీడ్ ఉన్నది, చుట్టుపక్కల క్యాటర్ చేస్తుంది ఆ ఏరియా మొత్తాన్ని, బికాజ్ ఆఫ్ ఆ గ్యాప్ ఉండడం వల్ల కొంత కంఫర్ట్గా లేరు అనే దాని దగ్గర నుంచి, గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫండింగ్ అవకాశం ఉందా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అసెస్మెంట్లో 1 కోటి అవసరమైంది అనుకో, అడిషనల్ క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, డైనింగ్ అంటే కుకింగ్ ఏరియా కొంచెం నీట్గా లేకపోవడం వల్ల దానికి సపోర్ట్ చేయడం కానీ, క్లాస్ రూమ్ ఫర్నిచర్ అవ్వచ్చు, ఈ వాళ్ళ అవసరాలు ఏది తీసుకున్నా కూడా గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో లెవెలింగ్ లేకపోవచ్చు, లేదంటే ప్రాపర్ కోర్ట్స్ లేకపోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి, ఆ ఎన్విరాన్మెంట్ లేనప్పుడు దీన్ని కొంత డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంత అవసరం పడుతుంది, మనీ ఫండింగ్ అవసరం. ఇదంతా కన్సాలిడేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి అవసరం పడుతుంది, ఒక 6 అడిషనల్ క్లాస్ రూమ్స్ విత్ గ్రౌండ్ ఫెసిలిటీ, విత్ లైబ్రరీ, విత్ కంప్యూటర్ ల్యాబ్, విత్ సైన్స్ ల్యాబ్, విత్ ఐసీటీని కొంత ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే, కొంత స్మార్ట్ బోర్డ్స్ విత్ కంటెంట్, ఇట్లా ఏదో అవసరాలన్నీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత దీనికి ఎంత అవసరం పడుతుంది అనే క్రమంలో కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత అప్పుడు వీల్ ట్రై టు అనలైజ్ ఈ ఫండింగ్ ఎక్కడెక్కడి నుంచి తేవచ్చు. ఎందుకంటే డూప్లికేషన్ ఆఫ్ వన్స్ గవర్నమెంట్ ఫండింగ్ ఉండి మళ్ళీ మేము ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే బికాజ్ అలొకేటెడ్ ఫండ్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్కి. ఇవి కాకుండా అడిషనల్గా వీళ్ళకి ఎంతగా అవసరం అవుతుందని ఫైనాన్షియల్ అనాలిసిస్ వేసుకున్నప్పుడు అండ్ ఇంత అవసరం పడుతుంది, 50 lakhs 60 lakhs 70 ఏదో అరైవ్ అవుతుంది, లేదు వీటికి అసలు ఫండింగే లేదు అంటే వీల్ ట్రై టు వాళ్ళకి ఫండ్ చేయడానికి అవుతుంది, లేదు వీటికి అవకాశం ఉందంటే వీల్ ట్రై టు నెగోషియేట్ విత్ ఆ కన్సర్న్ పీపుల్తో, డిఈఓ అవ్వచ్చు, లోకల్ సిస్టంలో ఎవరైతే ఉండిపోతారో వాళ్ళందరితోటి. అండ్ సార్ అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ కోసం
స్కూల్లో మీరు చేస్తున్న డెవలప్మెంట్ గురించి సిఎస్ఆర్లో, ఈ డెవలప్మెంట్స్ కోసం ఎప్పుడైనా పొలిటికల్ లీడర్స్ని కలిసి మాట్లాడడం జరిగిందా? అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇలా తక్కువ ఉన్నాయి, ఇలా చేద్దాము అని ఏ పార్టీ లీడర్స్ని కానీ ఎవరినన్నా పొలిటికల్గా కలవడం జరిగిందా? సో అడ్వకేట్ చేయడం అనేది ఈజ్ మై వన్ ఆఫ్ ది పార్ట్ అండి. ఇక్కడ వాళ్ళ అవసరాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నప్పుడు మేము ముందుకు వచ్చాము, అర్థం చేసుకున్నాము. అర్థం చేసుకున్న తర్వాత అక్కడ కానీ మీరు కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే మేము కూడా కొంత ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము. డూప్లికేషన్ ఆఫ్ యాక్టివిటీస్ లేకుండా కూడా వీ విల్ ట్రై టు, అంటే ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ మేనర్ అప్రోచ్లో మనం కానీ ముందుకెళ్తే ఆ కంప్లీట్నెస్ వచ్చేస్తుంది అన్న అప్రోచ్లో వీ విల్ ట్రై టు టేక్ ద ఆపర్చునిటీ టు గో అండ్ మీట్ ద పీపుల్, పొలిటికల్ లీడర్, లోకల్ పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యే, అదర్వైజ్ ఎడ్యుకేషన్ మినిస్టరు, వీళ్ళందరినీ అయితే కలవడం అయితే అవుతుంది. సరే, ఇంక వాళ్ళకుండే అవకాశాలు, వాళ్ళకుండే దీంట్లో భాగంగా కొంత వాళ్ళు చేయగలుగుతారు. కొన్ని బియాండ్ వాళ్ళ దీనికి కూడా కొన్ని జరగకపోవచ్చు కానీ, బట్ ఏవైతే రావో 100% వీ విల్ ట్రై టు సపోర్ట్. ఒకే ఒకటి ఏంటంటే ఫండింగ్ ఉన్నప్పుడు వై షుడ్ బి అదే డబ్బుని ఇంకో దగ్గర ఇంకో దానికి ఖర్చు పెట్టుకుంటే అది మల్టిప్లై అవుతుంది కదా. సపోర్ట్ అనేది ఈజ్ ద ఐడియా. ఓకే. అండ్ సార్, అంటే ఈ విషయం మీద మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది అని విన్నాము. సో ఆయన్ని కలిసినప్పుడు ఏ విషయాలు మాట్లాడారు అండ్ ఆల్సో ఆయన విజన్ ఏంటి? ఎందుకంటే ఆయన ఎక్కువ కూడా ఇట్లాంటి రూరల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, గ్రామీణ అభివృద్ధి మీద, అన్నిటి మీద కూడా దృష్టి పెడతారు ఆయన ఎక్కువగా కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు తీసుకున్న శాఖ కూడా అదే ఆయనది. సో ఆయన్ని కలిసినప్పుడు మీకు ఎలాంటి విజన్ కనిపించింది? మీరు డిస్కస్ చేసినప్పుడు ఎలాంటి పాయింట్స్, ఓకే హీఈస్ ద లీడర్ అనిపించే పాయింట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ని కలవడానికి ప్లస్ ఆయనతో మాట్లాడడానికి ఒకే ఒక మోటివేషన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన బిగినింగ్ ఆఫ్ ది పొలిటికల్ కెరీర్, సినీ కెరీర్ అనేది అంటే అది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే, ఇక్కడ మొదలైన దగ్గర నుంచి ఆయన యొక్క అంటే ఎక్కువ సార్లు యూత్ గురించి కొంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కూడా కొంత ఛానలైజ్ అవ్వాలి, వాళ్ళు కూడా కొంత సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి, యూత్ గురించి. ఇప్పుడు మనకి దేశంలో ఉండే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉన్నదో ఈ యూత్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి జనాభా నిష్పత్తిలో వాళ్ళంతా కూడా కొంత సమాజానికి పనికొచ్చేలాగా తయారైతే వాళ్ళు కూడా సమాజంకి గ్రోత్కి, నేను చెప్పి డెవలప్మెంట్కి కొంత కాంట్రిబ్యూట్ అయినప్పుడే సొసైటీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనేది, పాజిటివ్గా అనిపిస్తుంది అనే ఆస్పెక్ట్స్ ఏవైతే తన అభిప్రాయాలు అవ్వచ్చు, తన కమిటెడ్గా మాట్లాడే మాటలు అవ్వచ్చు, కొంత ఇన్స్పైరింగ్గా చేసే ఆయన ప్రసంగాలు అవ్వచ్చు, కలిసినప్పుడు యూత్ కలిసినప్పుడు కానీ మిగతా అంటే వాళ్ళ పార్టీ అనేది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే, ఆ మోటివేషన్ తోటి వాట్ ఐ డిడ్ ఈజ్ అవకాశం తీసుకున్నాను వెళ్ళి కలవడానికి. ఆయనతోటి కలవడం జరిగింది. యూత్ గురించి ఎక్కువ అంటే మిగతా ఆస్పెక్ట్స్ ఆయన మాట్లాడరని కాదు కానీ, బట్ ఇది కొంత ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడుండే టైంకి అవసరం కాబట్టి ఆ ఆస్పెక్ట్స్లో ఆయనతో వెళ్ళి కలవడం. అంటే ఆయన రూరల్ గ్రామీణ ప్రాంతం గురించి మాట్లాడతారు, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడతారు, లైవ్లీహుడ్స్ గురించి మాట్లాడతారు. కానీ కొంత ఇప్పుడుండే బర్నింగ్ ఇష్యూస్లో వన్ ఆఫ్ ది ఇష్యూ ఇస్ యూత్. ఇప్పుడు ఆ స్టేట్లో జరుగుతున్న, అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇష్యూస్ అవ్వచ్చు, ఎంత నెగ్లెక్టెడ్ ఇది చేశారు అని, ప్లస్ వయసు ఉండి అంటే ఆ ఏజ్లో ఉండి కూడా వాళ్ళకి వృత్తి ఇవ్వడం, ఏమంటారు అన్ఎంప్లాయిడ్ పీపుల్కి 3,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, ఏది యంగ్ ఏజ్లో, చిన్న వయసులో ఉన్న వాళ్ళు పనిచేసే వయసు. నేను 60 తర్వాత 70 తర్వాత నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ బెనిఫిట్ ఇచ్చారనుకోండి, వెల్ఫేర్ బెనిఫిట్, అప్పుడు నేను పని చేసుకోలేను, నాకు అవసరం, ఆ ఏజ్కి అవసరం, మెడిసిన్ 30కి 40కి 50కి వాళ్ళు ఏజ్లో ఉండి పని చేసుకునే ఏజ్. అది శారీరక శ్రమ చేసుకోవచ్చు, లేదు కొంచెం చదువుకుంటే ఎంప్లాయ్మెంటో, లేకపోతే కొంత తెలివిగా ఉంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ పక్కన పెడితే వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళొచ్చు,
ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకో, ఆల్రెడీ కొంత స్కిల్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు అవసరమైనలాగా ఎన్హాన్స్ చేసుకొని ఆ స్కిల్ పెరగడం వల్ల వచ్చే బెనిఫిట్ కొంత ప్రీమియం ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్కి అది కూడా ఎర్న్ చేసుకునే వయసులో అంటే ఆ నిరుద్యోగ భృతి ఇస్తాము ఖాళీగా ఉన్నారు కాబట్టి అనేది కొంత ఎంతవరకు కరెక్ట్ అనేది పాలసీలు చూసుకోవాలి, కానీ దాని మీద కమెంట్ చేయడం కాదు. ఇలాంటి ఎంతవరకు అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న ఐడియా, పని చేసుకునే వయసులో పని చేసుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి, దాని విలువ తెలుసుకోవాలి, కష్టపడితే ఆ కష్టం యొక్క విలువ తెలుస్తుంది. దాని ద్వారా వచ్చిన డబ్బు అది ఏదైతే శాలరీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కూల్ అవ్వచ్చు, దానికి ఒక విలువ తెలుస్తుంది. ఆ విలువ తెలిసినప్పుడు జ్యుడిషియస్గా ఖర్చు పెడతారు. నా పాకెట్లో 100 రూపీస్ నేను కష్టపడి వస్తే ఆ 100ని జాగ్రత్తగా లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటాం. ఇది ఇంటికి ఇవ్వాలో, ఈజీగా వచ్చే మనకి కష్టంగా వచ్చిన మనకి కష్టంతో వచ్చే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది తెలవాలి అంటే వాళ్ళు ఆ పని చేసుకునే అవకాశము కల్పించాలి. అవును, అప్పుడు దాని విలువ, పని విలువ తెలుస్తుంది, పని ద్వారా వచ్చిన మనీ విలువ తెలుస్తుంది. ఆ విలువ వచ్చింది కాబట్టి మనం చెప్పే ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్ అవుతాయి. నా వల్ల నా ఫ్యామిలీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, నా వల్ల నాకు నేను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాను, డబ్బుల పరంగాని కాదు, ఆ ప్రాసెస్లో దే విల్ అండర్స్టాండ్ ద వాల్యూస్. మనీ వాల్యూ అని కాదు, ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుంది. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అనుకోండి, ఫ్యామిలీ మెన్ అయితే తన కుటుంబానికి తను ఎంతవరకు జస్టిఫై చేస్తున్నానని కానీ, తన పిల్లల ఆరోగ్యానికి, తన పిల్లల చదువుకి, ప్లస్ ఫ్యూచర్ కోసం ఎంతవరకు నేను సేవ్ చేయగలుగుతాను, ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? కష్టపడిన డబ్బు వస్తే దాన్ని జ్యుడిషియస్గా కొంచెం సిస్టమేటిక్గా తెలుస్తుంది. అది కాకుండా నెల వచ్చే వరకు నాకు 5,000 భృతి వస్తుంది అంటే, భృతి ఇవ్వాలి ఎప్పుడు అవసరమైన వాళ్ళకి, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి, 50, 60, కొంత పని చేసుకోలేని వయసు, వికలాంగులకు, డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేదానికి పని చేసుకునేవాడిని అంటే ఒక రకంగా సోమరిపోతుని, ఆ పదం కరెక్ట్ కాదో అవునో తెలియదు కానీ సోమరిపోతుని చేసినట్లు అవుతా ఉంది. ఇన్స్టెడ్ పాత సామెత తెలిసినప్పుడు చేపను మనం బట్టి ఇవ్వడం కంటే పట్టి ఇవ్వడం నేర్చుకుంటే దే విల్ గెట్ ద స్కిల్ అనే, అది ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతా ఉంది వీటి వల్ల, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్. అట్లా కాకుండా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఇలాంటి మిస్ అవుతున్నాయి. వెల్ఫేర్ అంటే ఇవ్వాలి, నేను వెల్ఫేర్కి అగ్నెస్ట్ కాదు, వెరీ ప్రో టు వెల్ఫేర్. కానీ ఎవరి అవసరాలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాము, సో గవర్నమెంట్ అవసరం అనేది నీడ్ తెలుసుకోకుండా అదేదో వాటిలన్నిటిని ఒకే దాటిని కట్టేశారంటారు సామెత. పని చేసుకునేవాడిని చేసుకోలేని ఒకే దగ్గర కట్టేసి ఒకేలాగా చూసేసి అందరికీ అదే చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఈజ్ మై పర్సనల్ క్వశ్చన్. ఆయనతో మాట్లాడినప్పుడు ఇన్స్టెడ్ చేసుకోలేని డిసడ్వాంటేజ్డ్ కొంతమంది ఉన్నారు, మీరు అన్నట్టు కొంత డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కొంత మొబిలిటీ కష్టం అవుతూ ఉంటుంది, కొంత హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ఉంటారు, ప్యారలైజ్ అయిన వాళ్ళు ఉంటారు, యంగేజ్లో కూడా కొంత కార్డియాక్ ఇష్యూస్ ఉంటాయి, ఏదో డిఫరెంట్ ఇష్యూస్ వల్ల దే కుడ్ నాట్ ఏబుల్ టు ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళకి సపోర్ట్, అది బాధ్యత సొసైటీ అనుకోకపోయినా కూడా గవర్నమెంట్ బాధ్యత వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం అని. నాలాగా మీలాగా కొంత మన మిత్రులాగా పని చేసుకోగలిగిన ఏజ్లో పని చేసుకోనికుండా ఆ 5,000 కోసం వెయిట్ చేసి, ఆ 3,000 కోసం వెయిట్ చేసి నెల మొత్తం ఆ 3,000 వచ్చిన తర్వాత దాని విలువ తెలియకుండా దాన్ని ఖర్చు పెట్టడం డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి ఎలాగవుతుంది అని యు ఆర్ ద బెస్ట్ జడ్జెస్, ఏమవుతున్నాయి, అది ఎందుకో, ఏ కాంపోనెంట్కి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ అనేది, యాంటీ సోషల్గా ఎలా తయారవుతున్నాయి, ఈ ప్రభావం అనేది ఎంతవరకు స్ప్రెడ్ అవుతా ఉంది, సొసైటీకి ఎంత హెల్దీగా వర్క్ ఇస్తేనే, లేకపోతే ఎంప్టీ మైండ్స్తో దే కాంట్ డూ ఎనీథింగ్ కదా. అలానే అంటే నెల కోసం మీరు అన్నట్టుగా నెలకు వచ్చి 5,000 3,000 కోసం చూస్తారు, కానీ వాళ్ళ స్కిల్స్ ఏంటనేది మర్చిపోతారు. ఎందుకంటే ఆకలి వేయట్లేదు కదా అక్కడ, ఆకలి వేయకనే అన్నం పెడుతుంటే ఎవరికి కూడా అది పని చేయాలనిపించదు అబ్సల్యూట్గా.
సో మీరు చెప్పినట్టుగా కూడా ఆ పాయింట్ పవన్ కళ్యాణ్ గారిలో అబ్జర్వ్ చేశారు. సో హీ వాంట్స్ టు డెవలప్ అంటారు, స్కిల్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు అని అట్లా తన డిస్కషన్స్లో ఇవన్నీ నేను కన్సాలిడేట్ చేస్తున్నా కానీ బట్ డిఫరెంట్ అకేషన్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆయన ఆ పాయింట్స్ని కొంత ఫోకస్డ్గా మాట్లాడడం అవ్వచ్చు. ఇదంతా కూడా ఏంటంటే కొంత ఫాలో అవుతున్న క్రమంలో నోట్ రాసుకున్నప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటా ఉంది, ఏవి ఎక్కడ ఆయన ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఉమెన్ గురించి మాట్లాడతారు, ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడతారు, పిల్లల గురించి మాట్లాడతారు. కానీ ఈ వర్కింగ్ క్లాస్ ఏదైతే అంటే వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో 18-20 నుంచి 50-55 60 వరకు పనిచేయచ్చు. అన్ని అంటే అవకాశాలు ఎత్తుక్కోవాలి కానీ కొన్ని అవకాశాలు క్రియేట్ చేయాలి కానీ రాదర్. ఎందుకంటే డిమాండ్ సప్లై అనేది ఉండాలి, అక్కడ అవకాశాలు క్రియేట్ అయ్యి ఉండాలి, దానికి మ్యాన్ పవర్ అనేది మ్యాచ్ అవుతుండాలి. దట్ ఈస్ ద సిస్టమ్. ఒక దగ్గర డిమాండ్ ఉండాలి, దానికి నేను రెడీ అయ్యి ఉండాలి. నేను రెడీ అవుతుంటేనే ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవాలి. ఇన్ ద ప్రాసెస్ 100 మందిలో 60 మంది 70 మంది అందిపుచ్చుకుంటారు, ఒక 20 మంది అనేవారు మిగిలిపోతుంటారు. వాళ్ళు మేబీ ఫర్ అదర్ రీజన్స్ వల్ల కొంత స్కిల్ ఎన్హాన్స్ ఆ కాంపిటీషన్లో మిగిలిపోతుంటారు. ఆ మిగిలిపోయిన వాళ్ళకి తగ్గ స్కిల్స్కి తగ్గట్టు ఎక్కడో ఉండి ఉంటాయి. కానీ ఆ రైట్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం, దాన్ని మనం యాక్సెస్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకున్న దాని ద్వారా పనిచేయడం, పనిచేసిన తర్వాత ఎర్న్ చేసుకున్న దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, ఇది సైకిల్. ఈ సైకిల్ ఎక్కడవుతా ఇట్లాంటి వాటి వల్ల అది మిస్ అవుతుందేమో అనేది ఒక అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. అంటే ఈ పాయింట్ డిస్కస్ చేశారా పవన్ కళ్యాణ్? ఆ క్రమంలో ఏం చేశాము, దానికి తగ్గట్టు ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము అనే డిస్కషన్లో ఇంట్రెస్ట్ ఉండే ఏరియాస్ ఏంటి అనే ఐడెంటిఫికేషను ఒకటి. ఇప్పుడు నాకు రూరల్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నా కాలేజ్ తర్వాత నుంచో ఆ డేస్లోనూ కూడా అది వినపడిందంటే నాకు ఎందుకనో అటు అటెన్షన్ వెళ్ళిపోతుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ అప్పుడు గమనించకపోవచ్చు, నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంత నాకు తెలిసి వచ్చింది. నేను రూరల్ డెవలప్మెంట్కే సెట్ అవుతాను, ఆ ఆస్పెక్ట్స్ గురించే వినగలుగుతాను, మాట్లాడగలుగుతాను, పనిచేయగలుగుతాను అనేది వచ్చి ఆ వేలో నేను మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్నైనా కూడా నా మేనేజ్మెంట్ స్కిల్స్ రూరల్ డెవలప్మెంట్కి ఎట్లా పనికి వస్తాయి అనే యాంగిల్లోనే కెరీర్ స్టార్ట్ చేసుకున్నాను. నేను ఎంబీఏ అన్నంత మాత్రాన లాంటి పిహెచ్డి అన్నంత మాత్రాన ఏదో బ్యాంకింగ్ సెక్టర్కో ఇన్సూరెన్స్ సెక్టర్కో మేనేజర్స్ గాను వెళ్ళాలి అనే అపోహలు ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. ఉన్న క్రమంలో అటు పోకుండా నా మేనేజ్మెంట్ స్కిల్స్ రూరల్ డెవలప్మెంట్కో రూరల్ పావర్టీ రిడక్షన్కో ఎంతవరకు పనికి వస్తాయి ఈజ్ మై క్వశ్చన్ నేను చేసే పనిలో. ఇది దీనికి తోడు మాకు గురువు గారు లాగా ఒక ఆయన అంటే దో హీజ్ ఎ టమిలియన్ బాగా మెంటర్ చేశారు ఆ ప్రాసెస్లో, ఎర్లీ కెరీర్లో. నాకు ఆపర్చునిటీ వచ్చింది ఆయనతో పనిచేయడము, ఆయన నన్ను గ్రూమ్ చేయడము, ఎట్లా నేర్చుకోవాలి, నీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలాగ పనికి వస్తాయి నువ్వు అనుకుంటున్నాను. అది నా పర్సనల్ దీని గురించి వస్తే అగైన్ ది సేమ్ థింగ్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి ఇప్పుడు మనకుండే యూత్ పర్సెంటేజ్, జనాభాలో యూత్ ఎంతమంది ఉన్నారు, పర్టికులర్గా ఈ ఎమర్జింగ్ స్టేట్కి, కొత్త స్టేట్కి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్తాను అన్నా ఏంటంటే అట్లాంటి ఆపర్చునిటీస్ లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటా ప్రైవేట్ ఎంప్లాయ్మెంటా అనేది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది అనేది వాళ్ళు తెలుసుకునేలాగా చేయడం, తెలుసుకున్న తర్వాత ఈ 4 ఆస్పెక్ట్స్లో ఎలాంటి అవకాశం, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే ఏమేమి అవకాశాలు, అది యూనివర్సిటీ అవ్వచ్చు, బయటకు వెళ్ళి చదివేవాళ్ళు అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళేదానికి అవకాశాలు ఏంటి, విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ద స్టేట్ ఉన్న అవకాశాలు ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఉంటే. అది కాకుండా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి అని నాకు అభిప్రాయం ఉంటే, ఎంప్లాయ్మెంట్లో నేను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి అనే ఒక అభిప్రాయం ఉంటే దానికి ఉండే ఆస్పెక్ట్స్ అంటే అవకాశాలు ఏంటి, అది రీచ్ అవ్వడానికి. లేదు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలి అంటే దానికి ఉండే అవకాశాలు ఏంటి, లేదు నేను బిజినెస్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఉండే అవకాశాలు ఏంటి, గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి, ఫైనాన్షియల్ సపోర్ట్, బ్యాంక్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంకరేజింగ్ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటి, డిమాండ్ అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి, ప్రోడక్ట్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి అంటే రెవెన్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అట్లా అన్నిటి గురించి ఉండేది 4.
అయితే ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఫర్దర్ స్టడీస్ యూత్కు ఉండేది. ఈ 4 ఆస్పెక్ట్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం ఎలాంటి వెన్యూస్ని క్రియేట్ చేస్తే అనేది డిస్కషన్ ఆ రోజు. ఓకే. అది అయిన తర్వాత ఫస్ట్ నాలో ఉండే ట్రైట్స్ ఏందో నాకు తెలియాలి కాబట్టి, నా క్వాలిటీస్. నన్ను నాకంటే అందంగా ఎవరు చెప్పలేరు నా గురించి, పర్టికులర్ మీ గురించి మీకంటే బాగా నేను చెప్పలేరు అన్నప్పుడు నన్ను నేను అర్థం చేసుకోవడము అనేది ఫస్ట్, అంటే నా ఇంట్రెస్ట్ నేను అర్థం చేసుకోవడము అనేది ఫస్ట్ ఆస్పెక్ట్స్. దానికి ఎలాంటి అసెస్మెంట్స్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని పైలట్ చేసుకొని 3 ఏరియాస్లో, అది ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళ దాంట్లో పైలట్ చేద్దాము, లేదంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఒకళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళ దాంట్లో పైలట్ చేద్దాం అనే డిస్కషన్ అక్కడ మొదలయ్యండి. ఆ డిస్కషన్లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేద్దాము, లేదంటే ఎలాంటి ఆలోచనలు దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలి అనే క్రమంలో ఫస్ట్ అంటే వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు 18th అంటే సొసైటీ ఇంపాక్ట్, ఫ్యామిలీ ఇంపాక్ట్, తన ఓన్ సర్కిల్ ఇంపాక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ యొక్క కాలేజ్ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకి ఒక అవెన్యూ ఒకటి క్రియేట్ చేయాలి, ఒక అడ్రస్. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ నాకు ఉండే క్వాలిటీస్ ఏంటి అనేది అసెస్మెంట్ జరగాలి, దాని ప్రకారం నా ఆలోచనలు ఏంటి అనేది కూడా అసెస్మెంట్ జరగాలి. జరిగిన తర్వాత నేను దేనికి అంటే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను దేనికి పనికి వస్తుంది కానీ సెటిల్ అయిపోతే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఫస్ట్ బిజినెస్ ట్రై చేద్దాం, అక్కడ కొంత ఫెయిల్యూర్స్ తట్టుకునే మనసు కానీ తట్టుకునే ఓపిక కానీ ఉండట్లేదు. ఇమీడియట్గా షిఫ్ట్ దాంట్లో కొంత పని చేయకుండా దాన్ని అర్థం చేసుకోకుండా వీఆర్ షిఫ్టింగ్ ఇట్ టు అదర్ ఆస్పెక్ట్. అక్కడ కొంత ట్రై చేయడం, అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి, ఇది కూడా నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఐ విల్ మూవ్ టు గవర్నమెంట్ అనే దాంట్లో మళ్ళీ అది ట్రై చేయడం. సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్గా చెప్తున్నాను. ఫ్రమ్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్, అక్కడి నుంచి ఇక్కడికి జంప్. ట్రై చేయాలనుకునేవాళ్ళు చేయకూడదు అనుకునేవాళ్ళు ఏం ట్రై చేయకుండా ఉండిపోతున్నారు. ట్రై చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సో ఐ విల్ మూవ్ టు బిజినెస్ కూడా కొంతకాలం చేసి దాంట్లో ఏదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్స్ రాకపోవడము, కస్టమర్ బేస్ ఏర్పడకపోవడము ఏదో జరిగి తనకి ఇబ్బంది అయినప్పుడు ఇది కూడా నాకు పనికి రావట్లేదు అని చెప్పి ఇంకోటి ఏదో చూజ్ చేసుకోవడం. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్లోనే గోల్డెన్ పీరియడ్ అంతా అయిపోతా ఉంది. ఇన్స్టెడ్ కొంత టైం స్పెండ్ చేసి ఈ అసెస్మెంట్ కానీ అయిపోతే నా క్వాలిటీస్ ఇవి, అంటే లోపల మానసికంగా బయటికి కనపడే కాకుండా నాకు ఈ ఇంటెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎక్కువ నా ఆలోచనలంతా బిజినెస్ గురించి ఉన్నాయను, లేదు నా ఎన్హాన్స్ చేసుకోవాలి నా స్కిల్స్ని అనే ఆలోచన, లేదు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ సిస్టంలోకి వెళ్తాను, ఐఎమ్ బెస్ట్ సూటబుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అని ఏదో ఉండిపోతుంది అసెస్మెంట్ తర్వాత. అప్పటి నుంచే వాళ్ళని ఆ సెట్ ఆఫ్ వాటికి ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ సిస్టంలో ఉండే ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఆ సెంటర్కి లింక్ అయి ఉంటాయి. నేను చూజ్ చేసుకున్న సెక్టర్లో నేను ముందుకు వెళ్ళటానికి సపోర్ట్ చేసే ఒక మెకానిజం. అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ ఆలోచన చేసింది ఏంటంటే ఆ సెంటర్ కూడా ఎంతకాలం గవర్నమెంట్ రన్ చేస్తుంది, ఇన్స్టెడ్ దాని ద్వారా బెనిఫిట్ అయిన యూత్ ఎవరైతే ఉంటారో బ్యాక్ టు సెంటర్ కొంతగాని కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years 6 years ఆ సెంటర్ కూడా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. ఎంతకాలం గవర్నమెంట్ భరాయిస్తుంది, వాళ్ళకు కూడా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి, ఫండింగ్ లిమిటేషన్స్. ఇన్స్టెడ్ బిగినింగ్లో 5 years 3 years ఏదో పీరియడ్ పెట్టుకొని గవర్నమెంటే ఫండ్ చేసి ప్లస్ లోకల్ రిసోర్సెస్ అని ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంకు వీటికి ట్రైన్ చేయాలనుకోండి, ఆ ప్రైవేటు కోచింగ్ సెంటర్స్ అవి ఉన్నాయి. ఇన్స్టెడ్ అదే సెంటర్లో లోకల్గా ఉండే లెక్చరర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ ఎవరో లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ తీసుకుని వాళ్ళని లింక్ చేసి ఆ సెంటర్కి వాళ్ళే ట్రైన్ చేసి, లేదు యూనిఫామ్ సర్వీసెస్ కానిస్టేబుల్స్ ఆర్మీలోకి వెళ్ళేవాళ్ళు, సిఆర్పిఎఫ్ ఏదో యూనిఫామ్ సర్వీసెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే స్క్రీనింగ్ అయిపోయి బ్యాచ్ ఆఫ్ పీపుల్ని అక్కడే వాళ్ళకి ఆ లోకల్గా ఉండే వాళ్ళతోటి ట్రైనింగ్
చేయించి ఆ సెంటర్ ద్వారా అప్పుడు కాంపీట్ అయ్యేది. అంటే ప్రిపేర్ చేసి ఆ సెంటర్ ఏం చేస్తుంది, ఆ సెంటర్ విల్ ప్రిపేర్ ఆల్ ద యూత్ ఆ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి చేసి కాంపీట్ అవుతారు. సో అక్కడ ఏమవుతుందంటే ఆ వేస్టేజ్ ఆఫ్ టైం తగ్గించవచ్చు, వాళ్ళకు ఫోకస్డ్ కెరీర్ని ముందుకు తీసుకురావచ్చు. ఆ ఫోకస్ తోటి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months 6 months ఈ ప్రాసెస్లో వాళ్ళు ట్రైన్ అవుతారు. అయిన తర్వాత కాంపీట్ అయితే దానికి ఉండే దీనికి ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, గ్రూప్ 2నో గ్రూప్ 1నో వేయగానే మీరు అప్లై చేస్తారు, నేను అప్లై చేస్తాను. లక్షల్లో బట్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము, ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతాము మనం ఇన్ ద సిస్టంలో ఆ ఎగ్జామ్కి, మనం ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలం అనేది కూడా ఇంపార్టెంట్. మన లెవెల్స్ నాలెడ్జ్ లెవెల్స్ అప్డేటెడ్ లెవెల్స్ ఎలాగా ఉన్నది నాలెడ్జ్ అనేది కానీ ఇవన్నీ కూడా అసెస్ చేసుకోకుండా అదేదో ఫీజు ఉండిపోతుంది, వీల్ పే ద ఫీజ్ అండ్ వీల్ ట్రై టు అప్లై. అక్కడికి వెళ్తే కాంపిటీషన్ అంతా ఉండేదే 1000-2000 మందికి, ఆ ఇంట్రెస్ట్ ఉండే 1000-2000-5000 మంది. బట్ అప్లై చేసేదంతా 3 లక్షలు 2 లక్షలు అవుతుంది. బట్ దాని ద్వారా ఏంటి జరుగుతుంది అని అన్రెస్ట్ తప్పితే నేను అప్లై చేశాను, నేను సక్సెస్ కాలేదు, ఎందుకంటే నేను ప్రిపేర్ కాలేదు, ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు, కాంపీట్ ఇచ్చే అంత స్కిల్స్ కానీ లెవెల్స్ కానీ నా దగ్గర లేవు. అది నాకు ముందే అర్థమైతే, నాకు ఫస్ట్లోనే అర్థమైపోతే నా ప్రాసెస్లో నేను ప్రిపేర్ అయిపోయి కాంపీట్ అవ్వడానికి వితౌట్ ప్రిపరేషన్ హాల్ టికెట్ ఇంటికి వచ్చింది కాబట్టి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఆ వెళ్ళే క్రమంలో నా బస్ ఛార్జెస్ వేస్ట్, 1 day వెళ్ళాలి రావాలి సెంటర్కి, ప్రతి రూపీ వేస్టే కదా. మా ఫాదరు మదరు ఇచ్చిన 100-200 అదంతా వేస్ట్ కదా అనవసరంగా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు కాంపీట్ అన్నప్పుడు ఇట్స్ వేస్ట్ ఆఫ్ అప్లై చేసామన్న ఒకే ఒక రీజన్ అంతా వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ కదా. అది ఏ రిసోర్సెస్ అనేది ఈవెన్ టైం వేస్ట్, ఈవెన్ ది మనీ రిసోర్సెస్ వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్ అక్కడికి పోయి రావడానికి. ఇదంతా కూడా మనం అక్కడే సెటిల్ చేసేద్దాము, నా ఇంట్రెస్ట్ ఏందో అక్కడే సెటిల్ అయిపోతుంది. ఆ దిశగా నేను అడుగులేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్తో సెంటర్ నడుస్తుంది, నడిపించేవాళ్ళు కానీ వాళ్ళంతా. ఆ నడిపించినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సక్సెస్ 100కి 3% ఆఫ్ ద పీపుల్ సక్సెస్ అవుతున్నారంటే దాన్ని వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 30నో 40కో తీసుకెళ్ళవచ్చు. అంటే 100% అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగినా, బట్ ఇనిషియల్గా ఈ 3-4 years ఏదైతే ప్రాజెక్ట్ పీరియడ్ ఉంటుందో, అంటే గవర్నమెంట్ సపోర్ట్ పీరియడ్ ఉంటుందో, ఆ పీరియడ్లో ఆ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ 40% సక్సెస్ పీపుల్ నుంచి కూడా కొంత బ్యాక్ టు సెంటర్ అని ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ దర్ ఎర్నింగ్స్, ఒకవేళ 1 లక్ష సంపాదిస్తున్నారు అనుకోండి, ఆ సెంటర్ ద్వారా, ఆ సెంటర్ ఇచ్చిన గైడెన్స్ ద్వారా, ఆ సెంటర్ మెంటర్ చేయడం ద్వారా, ఆ సెంటర్ నన్ను ప్రిపేర్ చేయడం ద్వారా నేను బెనిఫిట్ అయినప్పుడు బ్యాక్ టు దట్ సెంటర్ టు సస్టైన్ మై ఫర్దర్ జనరేషన్స్ అనుకున్నప్పుడు ఒక 10,000 per year per month కాంట్రిబ్యూట్ చేయడం నథింగ్ రాంగ్. ఆ సెంటర్ వల్లే నేను బెనిఫిట్ అయ్యాను. నాకు ఒక విజన్ వచ్చింది, నాకు ఒక స్కిల్, అదే కొంచెం డిసిప్లిన్గా ముందుకు వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు నేను కాంపీట్ అయ్యాను, ఆ స్కిల్స్ సెంటర్ ఇచ్చింది. ఆ కాంపీట్ అవ్వడం వల్ల నాకు ఇంత ఎర్న్ చేస్తున్నాను, ఇంత ఎర్న్ చేస్తున్న ద్వారా ఆ సెంటర్కి కొంత నేను కాంట్రిబ్యూట్ చేయడం ఎందుకోసము అంటే మై ఫర్దర్ జనరేషన్, ఆ నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి, ఆ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఇచ్చినప్పుడు సెంటర్ సస్టైన్ అవుతుంది, నాకు ఆ సెంటర్ కనెక్ట్ ఏర్పడుతుంది. నేను కూడా మేబీ ఫ్యూచర్లో ఒక రిసోర్స్ పర్సన్ అవ్వచ్చు దానికి. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతే ఎవరి కోసం చేశారు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నన్ను పిహెచ్డీ చేయడానికి గవర్నమెంట్ నా మీద ఒక పీజీ చేయడానికి ఎంతో స్పెండ్ చేస్తుంటుంది, గ్రాడ్యుయేట్ చేయడానికి నా మీద ఎంతో ఎందుకంటే నా ఎంటైర్ ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ నా దగ్గరికి 60-70 lakhs గవర్నమెంట్ నా మీద, నన్ను పిహెచ్డీని చేయడానికి, ఒక రీసెర్చ్ని చేయడానికి గవర్నమెంట్ నా మీద స్పెండ్ చేసినప్పుడు ఆ లెర్నింగ్స్ అన్నీ కూడా మళ్ళీ వెళ్ళాలి వెనక్కి. నేను నేర్చుకున్నది కానీ నేను నేను పెంచుకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, స్కిల్ అవ్వచ్చు, అలాగనేది గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేదానికి, ఆ గివింగ్ బ్యాక్ టు రాదర్ సెంటర్ అనేదానికి ఆ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు గవర్నమెంట్ మీద ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంత బర్డెన్ తగ్గుతుంది, నాకు కనెక్ట్ ఏర్పడుతుంది, పర్సనల్ కనెక్ట్, అండ్ నా నెక్స్ట్ జనరేషన్ని నేను గ్రూమ్ చేయడానికి నాకు ఒక అవకాశం వస్తుంది అనేది ఇస్ ద కాన్సెప్ట్. ఓకే.
సార్తో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. ఓకే. చేసాము, పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. అంత హెల్దీగా చాలాసేపు టైం ఇవ్వడం, అంటే ఆ బిజీ మళ్ళీ కలిసారా సార్ విన్ అయిన తర్వాత? అంటే నెక్స్ట్ మేబీ ఎక్స్పెక్టింగ్ ద కాల్ ఫ్రమ్. ఓకే. ఓకే. అండ్ నిన్న పెట్టిన ఏమంటారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్కి అయితే భారీ మొత్తంలోనే కొంచెం సహాయ నిధులు ముందుతో గతంలో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ఫండ్స్ చాలామందికి హ్యాపీగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ అనేది 15,000 కోట్లు ఇచ్చారు అమరావతి డెవలప్మెంట్కి. అండ్ ఆల్సో పోలవరం ప్రాజెక్టు కూడా మా బాధ్యతే, మేమే ఫినిష్ చేస్తాము అని మాట్లాడుతున్నారు. సో ఆ బడ్జెట్ చూశాక ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు లాభం చేకూరిందంటారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకుందో, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ కమెంటింగ్ ఆన్ వాళ్ళ పాలసీస్ గురించి. కానీ ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ మీద కొంత మాట్లాడగలిగితే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించడమో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ నీడ్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు కొంత చేయాలి. ఆల్రెడీ 10 yearsగా అది నెగ్లెక్టెడ్ జోన్ అయిపోయింది అని ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారో కానీ ఇచ్చింది మాత్రం ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న విజన్కి చాలా వరకు అది అంటే గోయింగ్ టు బెనిఫిట్ అనేది. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుందంటే ఇట్ ఈస్ బెనిఫిటింగ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అనేది. ప్లస్ ఇప్పుడు దాకా అంటే పీపుల్లో ఉండే ఇది అవ్వచ్చు, ఒపీనియన్ అవ్వచ్చు, అదేంటంటే వితౌట్ స్టేట్ క్యాపిటల్ 10 years అయిపోయింది టైం పీరియడ్. అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మీరు రూల్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి మీరు కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళి మీరు అంటే అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళి జనాలు రావాలి ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఏదన్నా చెప్పుకోవాలనుకున్నప్పుడు. ఇది కామన్ పీపుల్లో, ఐఎమ్ రిప్రజెంటింగ్ కామన్ పీపుల్ కాబట్టి కామన్ పీపుల్లో ఉండే ప్రశ్నలు ఇవన్నీ ఎప్పుడో జరగాల్సింది. రాజధాని అనేదే లేదు అనేది 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మధ్యలో కన్ఫ్యూజన్. దెన్ ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు అవ్వచ్చు, ఈ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ 14 to 19 ఒక పీరియడ్, 19 to 24 ఒక పీరియడ్ అనుకుంటే ఈ 2 పీరియడ్స్లో జరిగిన వేరే వేరే పరిణామాలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేటివ్స్ టు స్టెబిలైజ్ సిచ్యువేషన్స్, పొలిటికల్ ఇనిషియేటివ్స్ అది అనుకోండి. ఆ తర్వాత పాలసీలో తన మార్క్ చూపెట్టాలి అనే తాపత్రయము, తపన, అంటే బాధ్యత అనుకోండి, రాదర్ చాలా బాధ్యతాయుతంగా మాటలు కానీ చేతలు కానీ ఉంటాయి కాబట్టి అది అందరు నమ్మినారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన యాక్షన్స్ ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, వీటిల్ని ప్రజల్లో బాగా నమ్మకం తీసుకొచ్చే లాగా తన ప్రవర్తన అవ్వచ్చు, ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఆయన రావడం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చినాయన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ద గేమ్ చేంజర్. సో ఆయన ముందు నుంచి కూడా కూటమి అంటే బీజేపీని, తెలుగుదేశాన్ని ఒక చోటికి తీసుకురావడం వల్లే ఇప్పుడు సక్సెస్ అయ్యారు. అండ్ ఆల్సో సక్సెస్ అవ్వడం వల్లే ఇన్ని నిధులు కూడా ఏపీకి వస్తున్నాయి. ఇక్కడ కీలక పాత్ర పోషించిందంతా కూడా పవన్ కళ్యాణ్ గారే అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే జరుగుతున్నాయి యాజ్ ఎ కామన్ మ్యాన్గా అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని అంటే అది వర్కౌట్ అయింది అనేది తప్పనిసరిగా అందరి అభిప్రాయాల్లో ఉండిపోయింది, ఇంక్లూడింగ్ నా అభిప్రాయంతో. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ నుంచి దగ్గర నుంచి కూడా ఆయన మాటలకి ఇప్పుడు యాక్షన్స్కి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జరుగుతున్న వాటికి, అంటే ఆయన యాక్షన్స్ కాదు, అంటే దాని ఇంపాక్ట్, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా వరకు మ్యాచ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా దట్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు అనేది బలంగా వినిపిస్తున్న వాదన. ప్లస్ నిజం కూడా నిన్నటితోటి అన్లెస్ అండ్ అదర్వైజ్ ఆయన అభిప్రాయాలు, ఆయన రిప్రజెంటేషన్స్ అవ్వచ్చు, ఆయన వెళ్ళి కలవడాలు, ఇవన్నీ అంటే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ కూడా కలుపుకుంటే ఆ ఇద్దరు కాంబినేషన్ అనేది, ఎలక్షన్ అనేది ఒక ఆస్పెక్ట్, ఆ 2 నెలలు 3 నెలలు అది అయిపోతుంటుంది. అయిన తర్వాత కూడా స్టేట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ గురించి, దాని డెవలప్మెంట్ గురించి వాళ్ళ కమిట్మెంట్స్ కానీ, వాళ్ళ ప్రామిసెస్ కానీ,
వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా దానికి మ్యాచ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా నిన్న దాని ఇంపాక్ట్గా చూసుకున్నా దాని రిజల్ట్గా చూసుకున్నా కూడా మీకు ట్రయాంగులేట్ అవుతుంది. చెప్పిన మాట, జరుగుతున్న పనులు, వీళ్ళ ఎఫర్ట్స్ మాటలతోనే అవ్వలేదు, కొంత ఎఫర్ట్ చేసినారు, దాని రిజల్ట్ వస్తూ ఉంది. మీరు అది ట్రయాంగులేట్ చేసుకున్నప్పుడు మ్యాచ్ అవుతున్నప్పుడు అది నిజమే అని నమ్మడంలో వేరే అవకాశమే లేదు. 100% ట్రూ అనిపిస్తుంది. అంటే చూపిస్తుంది కాబట్టి మాటల్లోనే ఉండిపోయి దాని గురించి మళ్ళీ ఏమి లేదు అనుకోండి. ఇంకా 5 సంవత్సరాలు అలానే గడిపేయకుండా రిజల్ట్ అనేది మొదలైంది విత్ ఇన్ మంత్స్ 40 days నాట్ మోర్ దెన్ 2 months కదా. 12th of June అనుకుంటే అంటే ప్రాసెస్ 1.5 months అంటే like 50 days టైంలో నిన్న ఒక అవకాశం అనుకుంటే, బెస్ట్ అవకాశం అనుకుంటే, ఆ అవకాశము ఎప్పుడు ఈ 10 yearsలో లేని విధంగా నేను అనేది మీరు కంపేర్ చేస్తే ఆ 2 periodsని కంపేర్ చేసి స్టార్టింగ్ ఈ 3rd period ఏదైతే ఉన్నదో 24-29 అనే 5 years పీరియడ్లో వెరీ బిగినింగ్ ఆఫ్ ది 3rd term అంటే 3rd consecutive term మనకు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళ అనౌన్స్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఇస్తున్న డిఫరెంట్ ఫండింగ్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఫండింగ్స్ని కూడా మీకు ఇచ్చేదానికి అవకాశం కల్పిస్తాము. దిస్ కంటిన్యూస్ ఫర్దర్ అని కూడా ఆవిడ కమెంట్ దాన్ని చేస్తున్న క్రమంలో ప్రాసెస్లో ఈ 15,000 కాదు, దిస్ కంటిన్యూస్ అన్నప్పుడు అంటే సపోర్ట్ కంటిన్యూస్, అవసరానికి సపోర్ట్ ఉంటుంది. మనం చెప్పినట్టుగా ప్రత్యేక హోదా కావచ్చు, రాష్ట్ర విభజన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాము అంటున్నాం. మనము నేమ్ ఏది పెట్టుకున్నా కూడా స్టేట్కి బెనిఫిట్ అవుతుందా కాదా అని చూసినప్పుడు డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ అమరావతి ఈజ్ వన్ ఆస్పెక్ట్. అండ్ ఎప్పటి నుంచో ఒక దీనిగా ఉండిపోయిన పోలవరం వాళ్ళు ఓన్ చేసుకోవడం, ఇది మా బాధ్యత అని చెప్పడం కూడా పాజిటివ్ సైన్ అనే కాకుండా కూడా ఎలా ఉండబోతుంది 5 years అనే దానికి ఒక ఇండికేషన్. హెల్దీగా అనిపిస్తుంది, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఏర్పడింది. ప్లస్ వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేయడం, సెంటర్ని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేయడంలో కానీ, వాళ్ళు నిజంగా నీడ్ని అర్థం చేసుకోవడంలో కూడా, అంటే చెప్పడం మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనొచ్చు. వాళ్ళు ఎంత బాగా మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నారు, ప్లస్ ఎంత రెస్పాండ్ అయినారు, ఆ ఇంపాక్ట్ ఎంటైర్ స్టేట్ మీద ఎలాగబోతుందని మళ్ళీ మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే వన్ ఆఫ్ ది అదర్ అన్నీ పాజిటివ్గానే కనపడుతున్నాయి. మాటలతో అయిపోలేదు, చెప్పినారు, ఆగలేదు, కొంత ప్రాసెస్ జరిగింది. వెళ్ళి రిప్రజెంట్ చేయడం, అడగడం, వాళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పడం అవ్వచ్చు, దాని ఇంపాక్ట్. ఈ 3 కనెక్ట్ అవుతున్నప్పుడు ఇంక జరగబోయేదంతా మంచి అనేది, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అనేది చెప్పకనే తెలుస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎంత పర్సంటేజ్ వైజ్ అనేది ఒక లెక్క అయితే, తన కాంట్రిబ్యూషన్ ఎంత ఈ ఎంటైర్ ప్రాసెస్లో అనేది, మాటల దగ్గర నుంచి వెళ్ళడం దగ్గర నుంచి మాట్లాడడం అవుట్పుట్ వచ్చేంత వరకు అనేది మనకు అంత క్లియర్గా ప్రతి కామన్ మెన్ కూడా ఈరోజు అర్థం చేసుకుంటున్న రోజులే, పాత అప్పట్లాగా కాదు కదా. ఆ క్రమంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే మేము వెళ్తుంటాము, మాట్లాడుతుంటాము, అర్థం చేసుకుంటుంటాము, ఎప్పుడు జనాల్లో ఉండే దీంట్లోనే ఉన్నాను కాబట్టి. ఆ క్రమంలో ఏంటంటే అప్రిషియేషన్ అనేది ఒకటి కాకుండా హోప్ అనేది కూడా బలపడుతుంది. ఇది మాటలు కాదు, ఇది ఓన్లీ చెప్పేసి వదిలేసే రకం కాదు, వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కాదు, చెప్పిన దానికి నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. దానికోసం ఎంతవరకు అయినా వెళ్ళి సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలనే తపనుండే వ్యక్తిత్వం, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ టు సే లైక్ దాని అవి ఉంటేనే కదా ఇవన్నీ వస్తాయి. ఉన్న దాన్ని మెటీరియలైజ్ చేయడంలో తన వంతు పాత్ర ఎంత ఉంటే అంత పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, సంసిద్ధమయ్యే దీంట్లోకి వచ్చి స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఆయనకుండే కెరీర్ ఆయనకు ఉండిపోయింది. దానికి ఈ అవెన్యూని పెంచుకున్నారు అంటేనే ఎంతో కొంత డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయాలి, కొంత మార్పుకి ఆయన తోడ్పాటు అవ్వాలి అనే ఇంటెన్షన్ లేకపోతే
ఆ రకమైన నిర్ణయాలు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటే ఆయనకుండే కంఫర్ట్ జోను చాలామందికి లేదు. బట్ స్టిల్ ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి కొంత స్ట్రగుల్ చేసి కొంత అర్థం చేసుకొని ఇప్పటికీ చదవడానికే ఇష్టపడుతున్నాను నేను. ఫైల్స్ అంతా ఇంకా అర్థం చేసుకోవడానికి నాకు సరిపోతుంది ఈ టైం అంతా అని ఇలాగ ఓపిక్గా నేనేది ఆ ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటేనే ఆయనకున్న ఇంటెన్షన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, డెవలప్మెంట్లో నేను కూడా భాగం తీసుకోవాలి, నా వంతు పార్టిసిపేషన్ నాది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎలాగ నేను చేయగలుగుతాను అనే ఆలోచన కానీ, మొన్న ఇనిషియేట్ చేసిన వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ కానీ, మున్సిపాలిటీస్లో వేస్ట్ని ఎలాగ మనం చేసుకోవచ్చు, మనకు పనికొచ్చేలాగా చేసుకోవచ్చు అనేది కానీ, ఒక సామాజిక అంశాల మీద ఆయనకుండే అవగాహన అవ్వచ్చు, దానికి రెస్పాండ్ అయ్యే తీరు అవ్వచ్చు, మాటల్లో కానీ యాక్షన్స్లో కానీ, అది ఎంతవరకు స్కేలప్ చేయాలి అనే ఆలోచనలు అవ్వచ్చు. కూర్చొని తన టీం తోటి మాట్లాడి ఐఏఎస్ టీమ్స్ వాళ్ళంతా, కమిషనర్స్, స్పెషల్ సెక్రటరీస్ వీళ్ళందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఫస్ట్ ఆయన అర్థం చేసుకొని ఊరికేదో ఫస్ట్ తెలుసుకొని తర్వాత పని మొదలు పెడతాను, ఫైల్ వచ్చింది సంతకం పెట్టాను అనే కాకుండా ఆ సిస్టంలో కూడా కొంత మార్పులకి ఆయన పునాది వేయడం అనేది, వచ్చిన ప్రతి ఫైలు, ప్రతి లైన్, ప్రతి సెంటెన్స్ చదవడం కానీ, అంటే ఆ లోపల చాలామంది సైన్ చేస్తుంటారు. మినిస్టరు, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే అది చాలా రకాలుగా రిఫైన్ అయ్యే వారి దాకా వెళ్తుంది మామూలుగా ప్రాసెస్లో. బట్ స్టిల్ ఆయన కూడా సైన్ చేసేక ముందు ఒకసారి లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ ఇట్లా చదివి లాస్ట్లో సైన్ చేయడం అనేది ఆ సిస్టంలో కూడా కొంత వ్యాక్యూమ్ ఉంది, దాన్ని కూడా కొంత ఫిల్ చేయాలి అనే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అంత టైం స్పెండ్ చేయాల్సిన రొటీన్లో అయితే రొటీన్లో వచ్చిన ప్రతి ఫైలు సైన్ అయిపోవాలి. చదివే సైన్ పెట్టాలనే సిస్టంలోంచి చదివి సైన్ పెట్టాలనే బాధ్యత గల అభిప్రాయానికి వచ్చారు అంటే అక్కడ కూడా ఎంతో కొంత రిఫైన్మెంట్కి అవకాశం ఉంది కాబట్టి ఫోకస్ చేస్తున్నారు కాబట్టి కొంత రిజల్ట్ వస్తుంది. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంటే దాంట్లో ఉండే బ్యూటీ ఏందనేది చదవడం వల్ల ఏమర్థమవుతాయి, పాలసీలు అర్థమవుతాయి, యాక్ట్స్ అర్థమవుతాయి, అదే దానికి ఏదైతే కనెక్టెడ్గా ఉందో. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న తర్వాత సైన్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్. లైక్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం అది ఆ పర్టికులర్ జోన్లోకి, అంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో. అది కాకుండా కూడా ప్రతి ఒక్కరిని పిలుచుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం, వాళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం, ఆ అభిప్రాయాల్ని తనకు తగ్గట్టు లేకుంటే ప్రివైలింగ్ పాలసీస్ అండ్ యాక్ట్స్కి తగ్గట్టు ఎట్లా మ్యాచ్ అవుతుంది అనేలాగా ఒక డిస్కషన్, హెల్దీ డిస్కషన్, ఆ హెల్దీ అనాలిసిస్ అవ్వచ్చు. ఇదంతా జరుగుతుంది అంటే అక్కడ కూడా కొంత ఇష్యూస్ సెటిల్ చేయాలి అనే ఒక అభిప్రాయం తప్పితే దాంట్లో ఇప్పుడు సైనే చేయాలనుకుంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అవునవును, ఎవరో ఒకరు చెప్తారు, పక్కన పిఏలు అయిపోతుంది, చెప్తారు. కింద దాకా వాళ్ళ సెక్రటరీస్ అండ్ కమిషనర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ సైన్ చేశారు అంటే ఇంకా నమ్మేసి మినిస్టర్స్ సైన్ పెట్టేస్తారు. ఎగ్జాక్ట్, అంటే అది జరుగుతుంది. దాన్ని కాకుండా ఇలాగా అసలు ఆయన బాధ్యత కింద తీసుకొని అసలు ఏం సైన్ చేస్తున్నాను అనేది నాకు తెలవాలి కదా అనే ఆలోచన రావడమే గ్రేట్ థింగ్, గొప్ప ఆలోచన. నేను దేని మీద సైన్ చేస్తే ఎందుకు కమిట్ అవుతున్నాను, నేను దేనివల్ల పాలసీ, ఇది జీవో అవ్వబోతుందో, ఇది పాలసీ అవ్వబోతుందో, ఏదో అవుతుంది ఆయన సైన్ చేయడం వల్ల ఒక దీని కింద వెళ్తుంది. ఆ వెళ్తున్నది ఏంటి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎవరికి బెనిఫిట్ అవుతుంది, దాంట్లో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎంతమంది బెనిఫిట్ అవ్వబోతున్నారు నా నిర్ణయం వల్ల, నా రికమెండేషన్ వల్ల, దీనివల్ల, అంటే ఆయన యాక్షన్ వల్ల అనేది అర్థం చేసుకోవడం అనేది జనాలకి ఇంకా బాగా అప్రిషియేటింగ్ పాయింట్స్లో అదే వన్ ఆఫ్ ద ఇండికేటర్ కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు వీ ఆల్సో ఫ్రేమ్ ద ఇండికేటర్స్. దీనివల్ల ఏంటంటే అడ్రస్ అవుతున్నాయి, ఏ ఆబ్జెక్టివ్స్ తోటి మనం వెళ్తున్నాము, ఈ ఇండికేటర్స్ దేన్ని ఇంపాక్ట్ చేయబోతుంది అనే క్రమంలో తీసుకుంటే సైంటిఫిక్గా కూడా ఇట్ వాజ్ ప్రూవ్డ్. ప్రతి పనికి ఇండికేటర్ ఉండాలి. ఒక టైం 9 అనుకున్నాము, 9కి రావడం, తర్వాత బ్రీఫింగ్ అని, తర్వాత ఇది ప్రాసెస్ ఏదైతే ఉందో
ఆ ప్రాసెస్లో వన్ ఆఫ్టర్ ది అదర్ అయినప్పుడే మనకి కంప్లీట్ ఇది వచ్చేస్తుంది. ఓకే, గ్రేట్ సార్, చాలా చక్కగా చెప్పారు. అంటే మీ ఆలోచన విధానము బాగుంది. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎలాంటి విజన్తో కలిశారు, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకోబోతున్నారు అనేది కూడా చక్కగా వివరించారు. ఇలాగే పవన్ కళ్యాణ్ గారితో మీకు మంచి జర్నీ ఉండాలని, మన రాష్ట్రంలో కూడా మీరు అన్నట్టుగా డెవలప్మెంట్ అనేది చక్కగా జరగాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అనంత టీవీ సార్. చూశారు కదండి మదన్ కుమార్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.